బానిస బ్రతుకుని మహారాజుగా మార్చాడు. ఎందుకు మార్చాడు? ఎలా మార్చాడు అంటే, ఒక బానిస, ఒక పనివాడు, ఒక దాసుడు మహారాజు ఎలా అయ్యాడు? ఎలా అవుతాడు? అవుతాడా? అవడు. దాసుడు దాసుడే, పనివాడు పనివాడే, గొప్పవాడు గొప్పవాడే. మనం జీవితాంతము ఎంత కష్టపడ్డా, ఎంత పరిగెత్తినా మనం గొప్పవాళ్ళు అవుతామా? గొప్పవాడు రాజు ఇంకా గొప్పవాడు అవుతాడు, కానీ లేమి కలిగిన వాడు, పేదవాడు, అతను గొప్పవాడు అవటం అంటే అది సాధారణమైన విషయము కాదు. అందుకని దేవుని వాక్యము ఏముంటుందంటే, దేవునికి భయపడితే నిన్ను మహారాజుగా మార్చేస్తాడు. మనుషులు కాదండి, దేవునికి నువ్వు భయపడితే ఆయన నేనేం చేస్తా తెలుసా? ఎక్కడ బానిసగా ఉన్నావో, ఎక్కడ లేమిగా ఉన్నావో, ఎక్కడ దాసుడుగా ఉన్నావో అదన్నిట్లలో అక్కడే నిన్ను మహారాజుగా హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం. చూడండి, యోసేపును మనం తీసుకుంటే అతను ఒక బానిస. ఆ బానిసను దేవుడు మహారాజుగా మార్చాడు. ఎలా మార్చాడు? ఆదికాండము 41వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చూడండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయండి అతని ముందర జనులు కేకలు వేసిరి. ముందు జనులు కేకలు వేస్తూ అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినా నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటను ఈ దేశంలో ఏ మనుష్యుడు తన చేతినైనా తన కాలునైనా ఎత్తకూడదని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ ఐగుప్తు దేశం అంతటికి జోసెఫ్ మహారాజుగా ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశంలో ఒకడు కదలాలంటే, ఒకడు చెయ్యెత్తాలంటే, అక్కడ ఏదన్నా కార్యం పూనుకోవాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? యోసేపు పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు ఆ దేశమంతటికి మహారాజు ఎవరు? ఈయనే. నేనేమంటున్నానంటే, ఒక బానిస, ఒక దాసుడు మహారాజు ఎలా అయ్యాడు? స్తోత్రం చెప్పరే. కొన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కాస్త ఎదుగుదల లేదు, గొప్పతనం లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, వింటున్నారా? ఒక ఘనకార్యం చేసింది లేదు మన జీవితాల్లో. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే పడి ఉన్నట్లుగా మన స్థితి అలాగే ఉండిపోయింది. కానీ యోసేపు అంచెలంచెలుగా అదిగో ఆశీర్వదించబడుతూ అంచెలంచెలుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఆ దేశాన్ని పరిపాలించే ఒక మహారాజుగా మారిపోయాడు. నేను అంటున్నాను, యోసేపు నీ జీవితంలో అంతటి స్థానం సంపాదించడానికి నువ్వేం చేశావు? మాకు కూడా కాస్త ఆ రహస్యం చెప్పవా? స్తోత్రం చెప్పండి. అడుగుతామా అడగవా? ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని చూసినప్పుడు, బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు
ఏమంటారు? అయ్యా నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు? మేము ఎక్కడ పని పూనుకున్నా ఫెయిల్, మేము ఎక్కడ ఏది చేసినా అది సక్సెస్ అవట్లా, నువ్వు ఎలా సాధించావు అడుగుతామా అడగమా? అలాగనే ఈ ఈ యోసేపుని మనం అడిగితే ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? నా వల్లే మీరు ఉంటే మీరు కూడా మహారాజులు అయిపోతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోసేపు ఎలా ఉన్నాడు? అలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా సంపాదించుకుందుముగాక. ఆమేన్, ఆమేన్. యోసేపు జీవితంలో ఒక 4 విషయాలు మీకు ముందు పెడతా. చాలా ఉన్నాయి. ఒక 4 విషయాలు అవసరమైనవి మీకు గుర్తు చేస్తాను. జాగ్రత్త, నిద్రపోకుండా. హల్లెలూయా. ఒకవేళ మీ కళ్ళకి ఆ పై డోరు ఈ పై డోరు మూతపడే సమయంలో మీరేం చేస్తారు తెలుసా? అట్లా కొట్టండి. ఎట్లాగా? అప్పుడే మూతపడుతున్నాయి ఆ తలుపు ఈ తలుపు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తలుపు ఈ తలుపు దగ్గరికి రాకుండా మధ్యలో ఏముండాలి? జాగ్రత్త పడండి. స్తోత్రం. చూడండి, ఆదికాండం 37 అధ్యాయంలోకి వస్తే 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు యోసేపు యొక్క అనుభవం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, అది చదువుమా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులో చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అది సంగతి. యోసేపు ఏం కన్నాడు? కల, దర్శనం. దర్శనము కలిగిన వాడు ఎవరు? ఈరోజు మనము కళ్ళగా అంటాం. కొంతమంది నిద్రపోతూ ఉన్న కళ, నడుస్తూ ఉన్న కళ. మరి ఆ కళకి అర్థం ఉండదు, సార్థం ఉండదు. నల్లగా వచ్చిందంట, నిలబడిందంట. వెళుతూ ఉంటేనంట రాయి తట్టుకొని కింద పడిందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటేనంట వెనకాల ఏదో వచ్చేసి సౌండ్ చేసిందంట. మన కళలు ఎలా ఉంటాయండి? కానీ ఆ రోజుల్లో ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము వారికి లేదు. మీరు వింటున్నారా? ఆ రోజుల్లో ఈ సత్యవాక్యము కలిగిన, ఈ ఉపదేశము కలిగిన, ఈ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన ఈ బైబిల్ వాళ్ళకి లేదు. అందుకని వారు ఆ పాత నిబంధన కాలంలో దేవుడు వారితో మాట్లాడాలంటే కళ ద్వారా, దర్శనము ద్వారా, స్వప్నము ద్వారా మాట్లాడేవాడు. మీకు అర్థమవుతుందా? మరి ఈ రోజున ఈ కొత్త నిబంధన కాలంలో ఈ రోజున మన చేతికి అందుబాటులో ఉపదేశం, దేవుని మాటలు ముద్రించబడి మన చేతికి పెట్టినప్పుడు మనము కళలు, దర్శనాలు వీటి మీద ఆధారపడాలా? దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం మీద ఆధారపడాలా? అందుకని పౌలు గారు అంటాడు, చూడండి, అపోస్తుల కార్యంలో అనుకుంటా, అపోస్తుల కార్యంలో పౌలయ్య ఏమంటున్నాడు? 16వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 16:10 తీసారా? చూడండి, మీరు అతనికి పరిశుద్ధ గ్రంథం బాగా చూడాలి, మీరు గమనించాలి. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకున్న వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకను మరునాడు నేయపోలికిని
అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రస్థాన స్థానమునై ఉన్నది. పౌలు గారు దర్శనము ద్వారా వెళ్ళాడా, అక్కడ ఉన్న వారితో నిర్ధారించుకొని వారి సలహా తీసుకొని వెళ్ళాడా? మీరు బాగా చూడండి, అక్కడ మీరు బాగా గమనించండి. దర్శనం వచ్చింది ఎవరికి? పౌలయ్య గారికి. స్తోత్రం చెప్పండి. కానీ పౌలు గారి యొక్క దర్శనం మీద ఆధారపడకుండా మరొకరు అక్కడ ఎవరున్నారు? వాళ్ళకి చెప్పాడు, అయ్యా ఇట్లా వచ్చిందంటే వాళ్ళే ఉన్నారు. మాకు కూడా వాళ్ళ యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళాడు. నేనేమంటున్నానంటే, మనకు కలిగిన దర్శనాలు, కళలు వాక్యానుసారముగా ఉండాలి. దర్శనాలు తప్పు అంటలేదు, కళలు తప్పు అంటలేదు. అమ్మా, నీకు కలిగిన దర్శనం, నీవు కలిగిన కళ దేవుని వాక్యానికి పోల్చబడి ఉండాలి, సరిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. నెబుకద్నెజరు కలగన్నాడు, కలవరంతో మర్చిపోయాడు. కలగన్నాడు, మర్చిపోయాడు. స్తోత్రం. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు, నేను కలగన్నాను, మర్చిపోయాను. వాళ్ళు ఏమంటున్నారంటే, రాజా నువ్వు కలిగిన కళ, ఆ కళ మాకు చెప్పు, దాని భావం మేము వివరిస్తాం. ఆయనే ఉన్నాడు, నేను మర్చిపోయాను, నాకు అనేక పనులు కదా, మర్చిపోయాను. ఆ కళ మీరే చెప్పండి, దాని భావం మీరే చెప్పండి. అంత జ్ఞానం కలిగిన వాడు ఎవడున్నాడు ఆడ? అందుకని మా వల్ల కాదు రాజా అన్నారు. అరే అందరం చంపేసేయండి రా అన్నాడు వాడు. స్తోత్రం చెప్పండి. అందరినీ చంపేసేయండి. జ్ఞానులు అన్నబడుతున్న వారు అందరినీ, వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? జ్ఞానము కలిగిన వారులలో ఎవరున్నారు? 3 యవనస్తులు, దానియేలు కూడా ఉన్నారు. ఈ విషయం దానియేలు దగ్గరికి వచ్చింది. నేను చెబుతాను అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజా, నువ్వు కనిన కళ ఇది. నువ్వు బాగా అలసిపోయి టెన్షన్తో పండుకున్న తర్వాత నీకు ఒక స్వప్నం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమునంటూ అంత భయంకరమైన ఒక విగ్రహం నీ ఎదుట నిలబడింది. అవునా? అవును. దాని తల ఇది, దాని ఎదరములు ఇవి, దాని చేతులు, ముండెము, కాలు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో కలిసిన పాదములు. అయితే ఇంతటి మహోన్నతమైన విగ్రహము నీ ముందు ఉండగా చేతి సహాయము లేని ఒక చిన్న రాయి వచ్చి దానిని తుత్తునిల్లుగా కొట్టింది. తూర్పు నుండి ఒక గాలి వచ్చి ఆ తుత్తునీలుగా కొట్టబడిన, దంచబడిన అదంతా కూడా గాలికి కొట్టుకొని పోయింది. ఇది కదా నువ్వు కెన్నెలి కనా అన్నాడు. ఎస్, నిజమే. నేను కలిగిన కళ, భావం మొత్తం నువ్వు చెప్పావు. అప్పుడు ఈడంటాడు, ఎవరు? నెబుకద్నెజరు అంటాడు, దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడు. అందుకనే దేవుని ఆత్మ కలిగిన వాడు మాత్రమే ఈ కళ, ఈ భావం చెప్పగలుగుతాడు అని అతను సాక్ష్యం ఇచ్చాడు. చేతి సహాయము లేని రాయి దేవుని క్రీస్తు యొక్క రాజ్యం.
ఇవన్నీ కూడా నీ రాజ్యము ఉండదు, నీ చేతిలో నుంచి పరాయి వానికి ఇవ్వబడుతుందని లేఖనముల ప్రకారంగా, దేవుడి లేఖనముల ప్రకారముగా దానియేలు అతని కలను వివరించి చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అంటే మనకొచ్చే కళ ఎలా ఉండాలి? బైబిల్కు స్తోత్రం చెప్పండి. అమ్మలారా, నిద్రపోతుంటే ఇట్లా వచ్చింది, అలా వచ్చింది, తెల్లగా గాబ్రియేలు దూతలు అలా వచ్చేసింది, బిడ్డ నీకు శుభము కలుగును గాక, ఇదిగో ఈ సంవత్సరం నువ్వు అధికంగా దీవించబడుతున్నావు, ముందుకు పరిగెత్తు అని మొలలో నెట్టేసింది అయ్యగారు. ఇదెవరు? మీరు గుర్తించాలి. దేవుని ఆత్మ ఏదో, దురాత్మ ఏదో మీరు గుర్తుపట్టాలి. వెలుగు దూత ఏదో, దేవుని దూత ఏదో గుర్తుపట్టాలి. స్తోత్రం. సేమ్ యేసు ప్రభులాగానే వచ్చేసి మాట్లాడతాడు. యేసు ప్రభు అనుకోమాకండి. ఆయన మాట్లాడిన ఆ మాట బైబిల్కు సూట్ అయిందా లేదా అని మనము ఏం చేయాలి? పరిశీలించి అప్పుడు నమ్మాలి. గిద్యోనులాగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేనేమన్నంటే, యోసేపు దర్శనము కలిగిన వాడు. దర్శనము కలిగిన వాడికి దేవుడు రాజ్యాన్ని అప్పగిస్తాడు. దర్శనము కలిగిన వానికి దేవుడు ఇదిగో ఆ దేశంను అప్పగించి ఆ దేశంలో మహారాజుగా దేవుడు నిలబెట్టాడు. ఏంటి ఆ దర్శనము? స్తోత్రం. అమలారా, ఏంటి ఆ దర్శనము అంటే, దేవుని యొక్క సంకల్పము నా పట్ల ఏమై ఉంది. దర్శనం అంటే కళ్ళు మూసుకోగానే ఒక వరం వచ్చేసింది, ఒక బంగారు కిరీటం నా మీద పెట్టేశారు, ఏంటి నేను అట్లా టచ్ అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా లేచి పరిగెడుతున్నారు. ఈ దర్శనాలు కాదు. యేసేపు కనిన దర్శనం ఏంటంటే తన భవిష్యత్తును గురించిన దర్శనం. స్తోత్రం. హల్లెలూయా. తన భవిష్యత్తును గురించిన ఒక దర్శనం దేవుడు చూపించాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక దర్శనం ఉండాలి. దేవుడు నా పట్ల ఏ రూట్ వేస్తున్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, నన్ను ఎలాగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నన్ను ఎలాగా నడిపించాలనుకుంటున్నాడు, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఏ విధముగా దేవుడు మలచబోతున్నాడన్న ఒక దర్శనం మనకు ఉండాలి. దర్శనం లేకుండానే గుడ్డిగా భక్తి చేయకూడదు. స్తోత్రం చెప్పండి. అందుకని పౌలయ్య అంటాడు, నేను దర్శనము లేని వాని వల్లే నేను పరిగెడతల్లా, నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక గురి ఉందిరా బాబు, ఆ గురి అదుకు నేను పరిగెడుతున్నాను. మరి మీకు దేవుని మందిరానికి వచ్చావు, ఏం దర్శనం కలిగి వచ్చావు? దేవుని సన్నిధిని వచ్చి ఆయన్ని వెంబడిస్తున్నావు, ఏమవ్వాలి అని వెంబడిస్తున్నావు? అది తెలుసుకోవాలి. స్తోత్రం. ఏం తెలుసుకోవాలి? ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశములేంటో ఒకసారి తెలియచేయి. ఆ దర్శనము యోసేపుకుంది. చూపించాడు, దేవుడు చూపించాడు. ఇప్పుడు మనం చదివాను కదా, ఇదిగో ఫరో అనబడుతున్నావు నేనే, కానీ నా దేశానికి నీవే మహారాజువి. ఇప్పుడు ఆ స్థాయి రావటానికి దేవుడు ముందుగానే యోసేపుకు చూపించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడండి? 13 సంవత్సరాల తర్వాత జరగబోయేది. అంతేనా? ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల తర్వాత జరగబోయేది యోసేపుకు చూపించాడు. 11 పన్నాలు పడిపోయి ఉన్నాయి, ఒక్క పన్నా మాత్రమే నిలిచి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ దర్శనం నీకు ఉండాలి. నువ్వు పడిపోయిన పన్నా వల్లే ఉంటావా, నిలబడిన పన్నా వల్లే ఉంటావా? మీరు చెప్పండి. పన్నా అంటే తెలుసుగా, పన్నా అంటే తెలుసుగా.
కట్టగట్టి నిలబెడతారు చూసావా, సొప్ప కంది. స్తోత్రం, హల్లెలూయా. పడిపోయి ఉన్నాయి. ఎన్ని? 11 పడిపోయి ఉన్నాయి, ఒకటి మాత్రమే నిలిచి ఉంది. రేపు రోజున ప్రపంచంలో ఇదే జరగబోతుంది. జోసెఫ్ కనిన కళ ఏంటి తెలుసా? ఆయన కనిన దర్శనం ఏంటి తెలుసా? ఇదిగో ఎత్తబడే సంఘాన్ని చూస్తున్నాడు. అనేక సంఘాలు విడవబడుతున్నప్పుడు ఒక సంఘం, అదే దేవుని మనస్సులో ఉన్న సంఘం, అదే కన్యకగా ఉన్న సంఘం, అదే పెళ్లి కుమార్తె సంఘం, అదే అపవిత్రము కాని సంఘం, అదే కలంకము లేని సంఘం. ఆ సంఘము ఎత్తబడుట 13 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ఆయన చూశాడు. మరి ఈ రోజున నీకు ఆ దూరపు దృష్టి నీకున్నదా? తింటున్నానులే, గడిచిపోతుందిలే, అయిపోతుందిలే అని కాలం ఎల్లబుచ్చుతున్నావా? రేపు రోజున మహిమలో నుంచి అధికమైన మహిమలోకి వెళుతున్న ఆ దర్శనం నీకు ఉన్నదా? ఉన్నదా? యేసేపుకు ఉంది. అందుకని ఆయన మహారాజుగా దేవుని మార్చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని వెంబడిస్తున్న మనకి రాకడను గురించిన దర్శనము కలుగునుగాక. ఆమేన్. ఏ విధము చేత నేను విడవబడకూడదు, ఎత్తబడాలి ప్రభా. ఇదిగో నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న ఇదిగో పనికి మన స్వభావాలన్నీ తొలగించి నీ ఎదుట నిలబడగలిగిన గొప్ప వ్యక్తిగా నన్ను మార్చయ్యా. ఆ దర్శనము కలిగి మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. మనకున్న దర్శనం ఏంటి? స్తోత్రం చెప్పండి. ఇది ఇక్కడ, అక్కడ, ఇక్కడ ఒకటే నొప్పి అన్నా, ఒకటే నొప్పి. తినలేకపోతున్నా, తాగలేకపోతున్నా. ఇది తగ్గితే చాలు. ఏది? ఇది. స్తోత్రం చెప్పండి. కాస్త పప్పు ఎక్కువయ్యి ఏంటి, గ్యాస్ ఎక్కువయ్యి నొప్పి వస్తుంది. దీనికి కూడా దేవుడు అవసరమా? అన్న ఇక్కడ 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 స్తోత్రం చెప్పండి. ఇది తగ్గిపోయింది అనుకో, అమ్మ అడ్రస్ ఉండదు మళ్ళీ. హల్లెలూయా. ఇది తగ్గిపోయింది అనుకో, అడ్రస్ ఉండదు. యేసు ప్రభు అన్నాడు, 10 మంది వచ్చారు కదా అయ్యా, ఆ 9 మంది ఏరి అంటే వాళ్ళ. స్తోత్రం చెప్పండి. వాళ్ళెవరు? కృతజ్ఞత లేనివారు. అవసరాల కొరకు ప్రభా 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 నేను నీ బిడ్డని కదా ప్రభా, అస్సలు నేనంటే ఎవరు అనుకున్నావు ప్రభా? పేతురులాగా బడబడతాం. అస్సలు నేను నీ ముందుండగా ఎవడైనా నీ మీద చెయ్యి వేసే ఉందా? ఈ బడాయి తీరా గొలుసులేసి యేసు ప్రభుని పట్టి లాగుతుంటే అక్కడ లేడే. ఒరే ఏమయ్యవరా? హల్లెలూయా. ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అన్నా కదా అబ్బాయి, ఎటెళ్ళావు? మనుషుల సాయం వ్యర్థమురా. ఇంతనే ఉంటుంది మనుషులు నమ్ముకుంటే. ఆయన ఏమన్నాడు? ప్రభు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఏది అడ్డు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో మనము ఆ దర్శనము కలిగి ఉందుముగాక. ఆమె చెప్పండి. మనకున్న ఉండాల్సిన దర్శనం లోకం పోతే, తలనొప్పి పోతే, కలిసి వస్తే, అజ్జేతి ఇజ్జేతి, ఈ దర్శనాలు కాదు సార్. మనకు ఉండవలసిన దర్శన మహిమ కలిగిన దర్శనం. ప్రభా నేను అందరిలాగా ఉండకూడదు, నేను అందరిలాగా భక్తి చేయకూడదు, నా రూటే వేరే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట, నా ప్రార్థన, నా వైఖరి, నా క్రియలు అన్నీ కూడా డిఫరెన్స్గా ఉండిపోవాలి. ఎవరిలో కలవకూడదు, ఏ చెత్తలో కలవకూడదు. నీ వల్లే. ఎవరి వల్లే ఉంటారు? యేసన్నలాగా నీ వల్లే. యేసు ఎవరో తెలుసా?
పాపులలో మన ఆయన పాపులతోనే ఉంది. అమ్మా ఎవరితో ఉన్నారు? ఆ శాస్త్రులు, ఆ పరిచయులు వాళ్ళతో ఉన్నాడా? నీతిమంతులతో ఉన్నాడా? వాళ్ళ గొడవ అంతా అదేగా. పరిశుద్ధుడు అంటాడు, రాజు అంటాడు, మెస్సయ్య అంటాడు. ఉండేది మొత్తం పాపుల దగ్గరే, తినేది మొత్తం పాపుల దగ్గరే, మాట్లాడేది మొత్తం వాళ్ళతోనే. అంటే ఈ పాపుల రక్షకుడా, ఆత్మల రక్షకుడా అని వాళ్ళ డౌటు. యేసుప్రభు ఏమన్నాడు? నేను ఆరోగ్యం ఉన్న వారి కొరకు రాలేదు సార్. ఇప్పుడు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, అంత ఉంది, వాడికి డాక్టర్ ఎందుకు? వైద్యుడు ఎందుకండి? వైద్యుడు ఎవరికి కావాలి? 38 ఏళ్ళ నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు, వాడికి కావాలి కదా. 3 పూట్ల తిని బలంగా ఉండి పరిగెత్తే నీకెందుకు వైద్యుడు? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎవరికి? నశించిపోవచ్చున్న త్రోవ త్రప్పి, అనేక గొర్రెలంట త్రోవ తప్పి కాపర్లేని గొర్రెల్లాగా చెదిరిపోతుంటే మహానుభావుడు ఆరి మీద కనికరపడి, స్తోత్రం, కనికరపడి దిగి వచ్చాడంట. ఎంత గొప్ప దేవుడు! మనకి ఆ దర్శనము ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. రెండవదిగా 13-14 చదువమ్మా. 37 అధ్యాయం ఆదికాండం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యుద్ధకు పంపిదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చాలు. బట్ చూడండి, దర్శనము ఉంది, ఓకే, కానీ ఆ దర్శనము కలిగిన యోసేపుని యాకోబు తండ్రి పరీక్షిస్తూ ఉన్నాడు. అయ్యలారా రండి, రే నా ముద్దుల బిడ్డ అడుగున్నారా, తండ్రి గారు చెప్పండి అని వచ్చాడు. మీ అన్నలో దిగుదిగుది పలానా ప్రాంతంలోకి వెళ్ళారు, నువ్వు వెళ్ళు, వారికి కావలసినవన్నీ కూడా తీసుకొని, వాళ్ళు క్షేమంగా ఉన్నారో మంద క్షేమంగా ఉందో విచారణ తెలుసుకొని, వారి సమాచారం తెలుసుకొని, అది వారికి ఇవన్నీ ఇచ్చేసి మరలా రాపోయా అంటాడు. అప్పుడు యోసేపుకి తప్పించుకునే అవకాశం ఉంది, నేను వెళ్ళను అనే అవకాశం ఉందా లేదా? స్తోత్రం, హల్లెలూయా. ఏమ్మా ఎవరు వచ్చారు మధ్యలోకి? ఎవరు వచ్చారమ్మా మీ మధ్యలోకి? ఆ సిగ్గులేనోడు వచ్చాడా ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకి తప్పించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు యాకోబు గుడారం ఎక్కడుంది? హెబ్రోన్లో ఉంది. వాళ్ళ అన్నలు ఎక్కడున్నారు? షేకెములో ఉంది. ఇప్పుడు ఈ హెబ్రోన్ నుంచి షేకెముకి దగ్గర 60 మైళ్ళు. ఎన్ని మైళ్ళు? 60 మైళ్ళు నడిచి వెళ్ళాలి. వాము నేను అంత దూరం వెళ్ళను, మధ్యలో మృగాలు ఉంటాయి, చంపేస్తాయి, నేను ఒక్కరిని వెళ్ళలేను అని చెబితే పోనీలేరా ఎవరో ఒక పని వండి పంపిస్తా అని చెప్పేవాడే. కానీ ఇక్కడ యోసేపు చూడండి, తండ్రి మాటకు విధేయత చూపాడు. ఆమేన్, ఆమేన్. ఏం చూపాడమ్మా? విధేయత. లోబడ్డాడు. వెంటనే చెప్పిన వెంటనే లోబడ్డాడు. విధేయత కలిగిన వారిని దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఇలా హెచ్చిస్తాడు. గర్విష్ఠుల్ని అణచివేసి విధేయత కలిగిన, వినయ మనస్సు కలిగిన వారిని, తగ్గింపు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు.
గర్విష్ఠులకి ఏమీ ఉండవు. గర్వంగా నాకేంటి, నాకు డబ్బు లేదా, మా పిల్లలు లేరా, మాకు అది లేదా, ఇది లేదా, చూసావా నిన్ననే చేయించా, ఈ గర్వం ఉంటుంది చూసావా, ఆ గర్విష్ఠుల్ని దేవుడేనంట తొక్కేస్తాడంట. ఎవరిని బట్టి నువ్వు అతిశిస్తున్నావు అని అణిచివేస్తాడు. మరి ఎవరికి కృప దొరుకుతుంది? దీనుల ఎడల. అది వెంటనే లోబడ్డాడు. ఎవరు? యోసేపు. ఆ లోబడటంలోనే ఆశీర్వాదం ఉంది. స్తోత్రం. లోబడకుండా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. వెంటనే లోబడ్డాడు, విధేయత చూపాడు. చూడండి, మనం అబ్రహాం గారిని తీసుకుంటే చనిపోయే ముందు ఇస్సాకునిచ్చారు. ఇస్సాకునిచ్చిన తర్వాత కొంచెం 21 సంవత్సరాలు ఆ ఏజ్కి వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో అంటాడు, నీవు ప్రేమిస్తున్నావే ఆ ఇస్సాకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి బలించేసి అన్నాడు. అబ్రహాం ఏమనాలి? అయ్యా నీకు దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటా, వాడిని మాత్రం వదిలేయి. హల్లెలూయా. వాడిని వదిలేయి. ఇదిగో అడ్డగాడిది ఉన్నాడు, వాడి పేరు ఏం పేరు? ఇస్మాయిల్. వాడిని కోరుకో. ఇదిగో మా ఇంట్లో 318 మంది ఉన్నారు, ఎవరిని ఒకరిని కోరుకో, వాడిని మట్టుకు వదిలేయ్యా అన్నాడా? ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే అబ్రహాం లోబడి విధేయత చూపి, ఈ ముసలాం కూడా చెప్పలా, ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే గోల చేస్తారని చెప్పేసి ఆమె నిద్రపోతుండే సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విధేయతను బట్టి అబ్రహాం గారు ఈరోజు కూడా ఆత్మలకు తండ్రి అయిపోయాడు.